సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. తెలంగాణ సీఎం కు నియంతృత్వ మనస్తత్వం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న హిట్లర్ ఎమర్జెన్సీ మనస్తత్వం ఇప్పుడు బహిర్గతమైందని మండిపడింది. హైడ్రా కూల్చివేతలతో పాటు తెలంగాణలో విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు, ప్రజలపై జరుగుతున్న దాడులకు హిట్లర్ మనస్తత్వమే కారణమని బీజేపీ విమర్శలు చేస్తుంది. పన్నుల పంపిణీ, ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య నాయకత్వ సమన్వయంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. దేశాన్ని విభజించేలా జిన్నా పోడకలను ప్రదర్శిస్తున్నారని ఆరోపించింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత హిట్లర్ ను ఆదర్శంగా భావిస్తున్నారని చెప్పుకోవటం అత్యంత ప్రమాదకరమన్నారు. రేవంత్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పారని డిమాండ్ చేశారు. తెలంగాణలో హైడ్రా చుట్టూ ఇప్పటికే చాలా వివాదాలు నడుస్తున్నాయి. ఈ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి హైదరాబాద్ లో చెరువుల FTL, బఫల్ జోన్లలో ఉన్న అనధికారిక కట్టాలను కూల్చివేస్తోంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి, పర్యావరణ విపత్తులను నివారించడానికే ఈ చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెప్తోంది. చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తూ మొండిగా ఈ కూల్చివేతలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలతో హైడ్రాపై మరోసారి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ హైడ్రా హిట్లర్ కు ఎంతో ఇష్టమైన పదమని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు చేశామని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న పరిస్థితి ఉంది. ఆయన వ్యాఖ్యలపై కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా మండిపడతా ఉన్నాయి. ఎందుకంటే హిట్లర్ స్ఫూర్తికి హైడ్రాకు ముడిపెట్టడం కూడా ఇటు ప్రతిపక్షాలతో పాటు ప్రజా సంఘాలు నేతలు కూడా అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పై కూడా బీజేపీ కూడా తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ సీఎం కు నియంత్రిత మనస్తత్వం ఉందని కూడా ఇప్పటికే బీజేపీ కూడా ఆరోపణలు అయితే చేస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, హైదరాబాద్ లో హైడ్రా వ్యవస్థ అనేది చాలా విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. హైడ్రా చర్యలపై కూడా సామాన్య ప్రజలు చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా కూడా అపార్ట్మెంట్ లో సంబంధించి కావచ్చు, ఇల్లు నిర్మించుకున్న వాళ్ళ మొత్తం కూడా ఇల్లు కూలగొట్టిన పరిస్థితులు మనం చూసాం. సామాన్య ప్రజలతో పాటు పేద మధ్య తరగతి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు కూడా చూసాం. అయితే హైడ్రా చర్యలు ఇప్పుడు తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే హైడ్రా సంబంధించి కావచ్చు, పేదల అంటే కేవలం పెద్దల సంబంధించినటువంటి నిర్మాణాలు కూల్చకుండా కేవలం పేదల నిర్మాణాలే కూల్చడంపై కూడా హైడ్రా చర్యలపై కూడా సామాన్య మద్దతు ప్రజలు కూడా చాలా కాలంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హిట్లర్ అంటే ఎమర్జెన్సీ మనస్తత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు బహిర్గతం అవుతామని అయ్యే అవకాశం ఉందని కూడా ఇటు నిపుణులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. హైడ్రా కూల్చివేతలతో పాటు తెలంగాణలో విద్యార్థి నాయకులు కావచ్చు, స్థానిక ప్రజలపై జరుగుతున్నటువంటి దాడులకు హిట్లర్ మనస్తత్వమే కారణమైనటువంటి అభిప్రాయాన్ని కూడా బీజేపీ కూడా వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పన్నుల పంపిణీ కావచ్చు, ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య నాయకత్వ సమానత్వంపై కూడా రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పటికే బీజేపీ కూడా తప్పుపట్టింది. దేశాన్ని విభజించేలా ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ పోకడలను కూడా
ప్రదర్శిస్తున్నారనే విషయాన్ని కూడా వారు ఆరోపించడం జరిగింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి పై కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మండిపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత ఎవరైతే హిట్లర్ ను ఉన్నారో ఆయన ఆదర్శంగా భావిస్తున్నారని చెప్పుకోవడం అత్యంత ప్రమాదకరమని కూడా కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బేసగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణలో హైడ్రా చుట్టూ ఇప్పటికే చాలా వివాదాలు నడుస్తా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హైడ్రా చర్యలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా హిట్లర్ సంబంధించి అంటే హిట్లర్ ను పొగడడం వెనక చూస్తుంటే రేవంత్ రెడ్డి నియంత ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనమైనటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. మరి దీనిపై కూడా ప్రతిపక్ష నేతలు ఇంకా ఇటువంటి ఆందోళన వ్యక్తం చేస్తారనేది కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ హైడ్రా హిట్లర్ కు ఎంతో ఇష్టమైన పదమని పేర్కొన్నారు. ఆయన నుంచి ప్రేరణ పొంది హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. ఈ సంస్థ ఏర్పాటు వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. ఎవరినైనా ముట్టబెట్టగల హిట్లర్ కోర్ కమిటీని హైడ్రా అని పిలిచేవారని తెలిపారు. హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, బీజేపీ ఇది మనకి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? శ్రీజ, బెంగళూరులో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరవుతూ కూడా హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ఏర్పాటు చేశామన్న వ్యాఖ్యలపై అటు ప్రతిపక్ష నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ప్రధానంగా బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా ఖండించారు. హిట్లర్ స్ఫూర్తితో హైడ్రాని ఏర్పాటు చేయడం ఏంటని చెప్పేసి ఆ వర్డును హిట్లర్ అనే వర్డును వాడడం ఏందని చెప్పేసి వారు ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే బీజేపీ నాయకులు ఈరోజు దీనిపై స్పందించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ట్వీట్ ద్వారా కూడా దీనిపై స్పందించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హిట్లర్ అంతరంగిక బృందానికి కోర్ టీంకు హైడ్రా అనే పేరు ఉందని, ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని చరిత్రకారులు చెప్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీని లక్ష్యం చేసుకొని బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ చేసిన బాంబింగ్ ఆపరేషన్కు హైడ్రా పేరు పెట్టారని తెలిపారు. ఇది గ్రీక్ పురాణాలు, పాప్ కల్చర్ కథలకు సంబంధించిన పదం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మండిపడ్డారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత హిట్లర్ను ఆదర్శంగా భావిస్తున్నానని చెప్పుకోవడం అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి కిషన్ రెడ్డి తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కిషన్ రెడ్డి ఇప్పటికే మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా దీనిపై స్పందించారు. ఎందుకంటే హిట్లర్ అనే స్ఫూర్తితోటి హైడ్రా ఏర్పాటు చేయడం ఏంటని చెప్పేసి ఆయన పేరును స్పందించడం ఏంటని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డిపై మండిపడిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి అటు బీజేపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో హైడ్రా చుట్టూ ఇప్పటికే చాలా వివాదాలు నడుస్తున్నాయి. ఈ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి కూడా హైదరాబాద్లోని చెరువులు కబ్జాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న అనధికార కట్టడాలను కూల్చివేస్తుంది. దీనిపై ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి, పర్యావరణ విపత్తులను నివారించడానికి ఈ చర్యలు చేపట్టామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ మొండిగా ఈ కూల్చివేతలు చేస్తున్నారని చెప్పేసి అటు ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఈ హిట్లర్ అనే పదాన్ని వాడడం పట్ల కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన స్ఫూర్తితోనే హైడ్రా పెట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఉదయ్.